పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రభుత్వానికి అనుకూలంగా ఎందరూ బాగుందని బాగాలేదని చెప్పడం లేదట. ఐవీఆర్ఎస్ విధానంతో పొడి సమాధానాలే. సమస్యను పూర్తిగా వివరించే అవకాశం లేదా? ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ను సామాన్య ప్రజలు ఇటీవల తరచూ అందుకుంటున్నారు. ఇలాంటి కాల్స్ సహజంగా విసిగెత్తించవచ్చు. కానీ ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇవి ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా పథకాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేసే వెసులుబాటు కలుగుతుంది. అధికార యంత్రాంగం ద్వారా అందే సమాచారం కంటే నేరుగా ప్రజలిచ్చే ఫీడ్బ్యాక్ నిక్కచ్చిగా ఉంటుంది, వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించడానికి ఐవీఆర్ఎస్ విధానాన్ని అనుసరిస్తుంది. పౌర సేవలు, వివిధ పథకాల్లో లోపాలను గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశం. ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయా శాఖలు, సిబ్బంది పనితీరును కూడా ప్రభుత్వం అంచనా వేయగలుగుతుంది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అందే ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రతి నెల అన్ని శాఖల అధికారులతో ఆయా శాఖల రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించి జిల్లా యంత్రాంగాలకు పలు సూచనలు చేస్తున్నారు. జిల్లాకు సంబంధించి గత నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వివిధ పథకాలపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మిశ్రమ స్పందన లభించింది. సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెన్షన్ అధికారి మీ దగ్గర డబ్బులు వసూలు చేశారా అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ రూపంలో ఎదురైన ప్రశ్నకు 30% గ్రామీణ, పట్టణ ప్రాంత లబ్ధిదారులు అవుననే సమాధానం ఇచ్చారు. ఈ నెల పెన్షన్ మీ ఇంటి వద్దనే ఇచ్చారా అన్న ప్రశ్నకు సగటున 50% మంది లేదని సమాధానం ఇచ్చారు. పెన్షన్ పంపిణీ చేసే అధికారి ప్రవర్తన ఎలా ఉందన్న ప్రశ్నకు 40% మంది బాగా లేదన్నట్లు స్పందించారు. పెన్షన్లకు సంబంధించి ప్రధానంగా అడిగిన ఈ 3 ప్రశ్నల ద్వారా జిల్లాలో దాదాపు సగం మంది లబ్ధిదారులు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తేలింది. గత 2 నెలలుగా ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీ అంతా సవ్యంగా సాగడం లేదని లబ్ధిదారుల ఆరోపణ. కార్యాలయాలకు వెళ్లి లేదా వీధి కూడలకు వెళ్లి తీసుకుంటున్నారన్న వారు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వానికి భిన్నంగా పెన్షన్ పంపిణీలో అధికార కూటమి నాయకులు, కార్యకర్తలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి సమక్షంలోనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మొదటి 2 నెలలు ఏ కారణాలతోనైనా పెన్షన్ తీసుకోలేకపోయిన వారు 3వ నెల పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఒకేసారి పెద్ద మొత్తం చేతికి అందుతున్న పరిస్థితిలో ఈ తరహా లబ్ధిదారుల నుంచి వసూళ్ల పర్వం ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ దుకాణంలో పంపిణీ చేస్తున్న బియ్యం, పంచదార, ఇతర సరుకుల నాణ్యత బాగాలేదని 40% మంది అభిప్రాయపడ్డారు. మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకుంటున్నారా అంటూ వచ్చిన ఐవీఆర్ఎస్ కాలుకు లేదని 60% మంది సమాధానం చెప్పారు. వాస్తవంగా బియ్యం, పంచదార మినహా ఇతర నిత్యావసర సరుకులను చౌక ధరల దుకాణాల్లో పంపిణీ చేయడం లేదు. దీంతో ఈ అంశంపై భిన్నంగా స్పందించిన లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకోలేదని చెప్పడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ ఇదే స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైంది. గ్యాస్ డెలివరీ బాయ్ల ప్రవర్తన బాలేదని 25% మంది చెప్పారు. రసీదులో ఉన్న ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారన్న ప్రశ్నకు 60% మంది అవునని సమాధానం చెప్పారు. గ్యాస్ డెలివరీలో ఇతరత్ర లోపాలపై 7 నుంచి 44% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. జిల్లాలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో అవినీతిని గమనించారా అన్న ప్రశ్నకు 45% మంది అవునని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ సులభంగా ఉందా అంటే లేదని 30% మంది అభిప్రాయపడ్డారు. వివాహ ప్రక్రియను రిజిస్టర్ చేసే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అన్న ప్రశ్నకు అవునని 40% మంది సమాధానం ఇచ్చారు. అవినీతి, స్లాట్ బుకింగ్పై 24 నుంచి 39% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు పట్టణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రాజధాని నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో సేకరిస్తున్న ఈ అభిప్రాయాలను ఆయా శాఖల ఉన్నతాధికారులను పంపించి వివరణ కోరుతున్నారు. వాస్తవంగా ఐవీఆర్ఎస్ కాల్స్కు ప్రజలిచ్చే అభిప్రాయాన్ని 100% ప్రామాణికంగా తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ వచ్చే సమయం, సందర్భం లబ్ధిదారులను ప్రభావితం చేస్తాయి. అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారు బాగుందని, వ్యతిరేకులైతే బాగాలేదని చెప్పడం సహజం. అలాగే ఐవీఆర్ఎస్ విధానంలో పొడి సమాధానాలే తప్ప సమస్యను పూర్తిగా వివరించే అవకాశం లేదు. దానివల్ల అనుకూలత లేదా వ్యతిరేకతకు సరైన కారణాలు వెల్లడి కాకపోవచ్చు. అందువల్లే ఐవీఆర్ఎస్ కాల్స్కు ఆన్సర్ చేయడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.